కూడొచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ వందనాలండి. ప్రభువు నీ మది కోరెనే ఈ నేలపై, ప్రభువు నీ మది కోరెనే ఈ నేలపై, దివ్యమైన కాంతిలో ప్రతిరోజున, నవ్యమైన కాంతిలో ప్రతిరోజున, ప్రభువు నీ మది కోరెనే ఈ నేలపై, మారునే నీ జీవితం ఇలా శక్తి కలిగిన క్రీస్తులో, పాపినైనా నిన్ను గాచి క్రొత్త సృష్టిగా నిలుపునే, కొత్త సృష్టిగా నిలుపునే, కరము జాచిన క్రీస్తు నేను సంధించునే, కరము జాచిన క్రీస్తు నేను సంధించునే, దివ్యమైన కాంతిలో ప్రతిరోజున, నవ్యమైన కాంతిలో ప్రతిరోజున, ప్రభువు నీ మది కోరెనే ఈ నేలపై, తీరునే నీ ఆశలు కలగాంచుటేలా వేరుగా, భారముతో ప్రభు చెంత చేరిన భావి అంతా మార్చునే, భావి అంతా మార్చునే, శరణు గోరిన పాపి నేను సంధించునే, శరణు గోరిన పాపి నేను దివ్యమైన కాంతిలో ప్రతిరోజున, నవ్యమైన కాంతిలో ప్రతిరోజున, ప్రభువు నీ మది కోరెనే ఈ నేలపై, సెల్వలో రక్తంబుగాచి యేసునాథుడు పాపికై, అందు మున్గిన శుద్ధుడగును ఎట్టి పాపి అయినను, ఎట్టి పాపి అయినను, క్షమను కోరిన పాపి నేను సంధించునే, క్షమను కోరిన పాపి నేను సంధించునే, దివ్యమైన కాంతిలో ప్రతిరోజున, నవ్యమైన కాంతిలో ప్రతిరోజున, ప్రభువు నీ మది కోరెనే ఈ నేలపై. ఆదివారం ఉదయకాల సమూహ ఆరాధన కూడొచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రభువుని యేసుక్రీస్తు నామమున పేరు పేరున నాకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథం నుంచి ఇంతవరకు అనేకమైనటువంటి అంశాలు మనం నేర్చుకొని ఉన్నాం. ఈరోజు మనందరికీ ఆదరణ ఇచ్చేటువంటి, ధైర్యాన్ని ఇచ్చేటువంటి మరో పాఠాన్ని మనం ఆలోచన చేద్దాం. దేవుడు తన ప్రజలను కాపాడును. గాడ్ ప్రొటెక్ట్స్ హిజ్ పీపుల్. బైబిల్ గ్రంథం అంతట్లోనూ కూడా దేవుడు తన ప్రజలను కాపాడాడు.
ఈరోజు కూడా దేవుడు తన ప్రజలను కాపాడుతాడు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి పాఠం ఏమిటంటే దేవుడు తన ప్రజలను కాపాడుతాడు అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా దేవుని యొక్క సృష్టి. ఎవరూ కూడా తన్ను తాను సృష్టించుకోలేదు. ఈ భూమి మీద మానవులందరినీ కూడా ఎవరు సృష్టించారండి? దేవుడే సృష్టించాడు, దేవుడే పుట్టించాడు. నిన్ను నువ్వు పుట్టించుకోలేదు, నిన్ను నువ్వు సృష్టించుకోలేదు, నీ అంతరంద్రియాలను నువ్వు సృష్టించుకోలేదు. దేవుడే నిన్ను సృష్టించాడు. ఈ భూమి మీద ఉన్న మానవులందరినీ కూడా దేవుడే కాపాడుతున్నాడు, దేవుడే పోషిస్తున్నాడు, దేవుడే దినములు, మాసములు, సంవత్సరాలు ఇస్తూ ఉన్నాడు. దేవుడే బ్రతికించుచున్నాడు, చలించుచున్నాడు, ఉనికి కలగజేస్తూ ఉన్నాడు, ఆయుష్నిస్తూ ఉన్నాడు. అయితే మనం గమనించినట్లయితే ఈ భూమి మీద ఉన్న మానవులందరినీ దేవుడు కాపాడుతున్నాడు. దేవుడే కాపాడకపోతే ఈ భూమి మీద ఉన్న మానవులందరినీ కాపాడేటువంటి మరొక సోర్స్ లేదు, మరొక ఆధారం లేదు. ఈ భూమి మీద ఉన్న మానవులందరికీ కూడా వారు దేవుడు నమ్ముకున్న వారైనప్పటికీ, నమ్ముకోని వారైనప్పటికీ, నీతిమంతులైనప్పటికీ, నీతిమంతులు కాని వారైనప్పటికీ, రక్షించబడిన వారైనప్పటికీ, రక్షించబడని వారైనప్పటికీ ఈ భూమి మీద ఉన్న మానవులందరినీ దేవుడే కాపాడుతూ ఉన్నాడు, దేవుడే పోషిస్తూ ఉన్నాడు. అందరి మీద దేవుడు వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ప్రజలందరి మీద దేవుడు సూర్యుని ఉదయింపజేస్తూ ఉన్నాడు. అయితే మనం దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే ఈ భూమి మీద నుండి మానవులందరినీ దేవుడు కాపాడుతూ ఉన్నాడు. అయితే ప్రత్యేకముగా దేవుడు తన ప్రజలను కాపాడాడు. ఇంకా ఎక్కువగా దేవుడు తన ప్రజలను కాపాడాడు, తన బిడ్డలను, తన యొక్క జనాంగాన్ని దేవుడు కాపాడాడు. అదే విధముగా దేవుడు ఈరోజు కూడా దేవుడు మనలందరినీ కూడా కాపాడుతాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరినీ కూడా బ్రతకడానికి దేవుడు కాపాడుతూ ఉన్నాడండి. ఈ భూమి మీద బ్రతకడానికి, జీవింపజేయడానికి దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని బిడ్డలను దేవుడు తన సంకల్ప ప్రకారము కాపాడుతూ ఉన్నాడు. ఈ భూమి మీద మానవులందరినీ కూడా దేవుడు కాపాడుతున్నాడు. ఎందుకోసం అండి? వాళ్ళని జీవింపజేయడానికి దేవుడు కాపాడుతూ ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలైనటువంటి వారిని, దేవుని ప్రజలైనటువంటి వారిని బ్రతకడానికి కాపాడడం మాత్రమే కాదు, తన సంకల్పాన్ని నెరవేర్చడానికి ప్రత్యేకముగా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ముందుగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ భూమి మీద ఎవరో దేవుని యొక్క జనాంగం, ఈ భూమి మీద ఎవరు దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క బిడ్డలు. మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఎవరితో అయితే నిబంధన చేసుకున్నాడో వారిని దేవుడు ఏమన్నాడు అంటేనండి, నేను మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందురు, జనులయ్యుందురు, బిడ్డలయ్యుందురు, జనాంగమయ్యుందురు. జాగ్రత్త గమనించండి. అంటే దేవుడు అన్ని కాలములలో ప్రజలతో ఏం చేసుకున్నాడండి? నిబంధన చేసుకున్నాడు. ఈరోజు కూడా దేవుడు ప్రజలతో నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. బైబిల్ ఒక నిబంధనల గ్రంథం. బైబిల్ ఈజ్ ద బుక్ ఆఫ్ కవెనెంట్స్. అంటే దేవుడు సృష్టి మొదలుకొని సృష్టి అంతము వరకు మానవులతో నిబంధన చేసుకున్నాడు. దేవుడు నిబంధన లేనటువంటి కాలం అంటూ ఏదీ లేదు. ఎవరితో అయితే దేవుడు నిబంధన చేసుకుంటూ ఉన్నాడో వారితోటి దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటేనండి, మీరు నా ప్రజలు, నా స్వకీయ సంపాద్యం. ఎందుకు మీరు నా జనాంగం అంటే
నేను మీతో నిబంధన చేసుకున్నాను. కాబట్టి నేను మీకు ఏమై ఉన్నాను? దేవుడినై ఉన్నాను, మీరు నాకు ఏమై ఉన్నారు? ప్రజలై ఉన్నారు అనేటువంటి విషయాన్ని దేవుడు అనేక మార్లు జ్ఞాపకం చేసి ఉన్నాడు. అంటే నిబంధన ద్వారా ఈ సంబంధం ఏర్పడుతుంది అన్నమాట. ఏ సంబంధం ఏర్పడుతుందండి? దేవుడు దేవుని యొక్క ప్రజలు, దేవుడు దేవుని యొక్క జనాంగము, దేవుడు దేవుని యొక్క జనులు, దేవుడు దేవుని యొక్క కుమారుడు అనేటువంటి సంబంధము దేవునితో నిబంధన ద్వారా ఏర్పడుతుంది. ప్రస్తుతం క్రైస్తవులకి ఏమీ తెలియవు. ఏదో చర్చికి వెళ్తున్నాం, వచ్చేస్తున్నాం అంతే. చర్చికి వెళ్తున్నాం, కాసేపు కూర్చున్నాం, ఏదో చెప్పారు విన్నాం, చందా వేసాం, వచ్చేసాం అంతే తప్ప నేను దేవునితో నిబంధన చేసుకున్నానని చాలామంది క్రైస్తవులకి తెలియదండి. ఈ రోజుల్లో బోధించట్లేదు కూడా క్రైస్తవ్యాన్ని. ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవ నాయకులు, క్రైస్తవ బోధకులు ఎలా మార్చేశారంటే అండి, ఒక అన్యమతంలా మార్చేశారండి. ఈ ఏమి విషయాలు తెలియజేయకుండా దేవుడు నమ్ముకో దీవింతాడు, చర్చికి రా దీవింతాడు, చందాయి దీవింతాడు అంతే తప్ప ఈ సందర్భంలో మనం నేర్చుకునేటువంటి పాయింట్ ఏమిటంటే, నేను దేవునితో నిబంధన చేసుకుంటాను. దేవుడు అన్ని కాలాల్లో మానవులతో నిబంధనతో వ్యవహరించాడు. ఈరోజు కూడా దేవుడు మానవులతో నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. నేను కూడా నిబంధన చేసుకున్నాను. అలాగో నేను దేవుని యొక్క కుమారుని అయ్యాను, కుమార్తెనయ్యాను. మేము దేవుని యొక్క ప్రజలు అయ్యాం, దేవుని యొక్క జనాంగం అయ్యాం, దేవుని యొక్క జనులు అయ్యాం, దేవుని యొక్క బిడ్డలు అయ్యాం అనేటువంటి విషయాన్ని ఎంతమంది క్రైస్తవులు తెలుసండి? ఎంతమంది క్రైస్తవులు తెలుసండి? బహు కొద్ది మందికే తెలుసండి, బహు కొద్ది మందికే. అది కూడా క్రీస్తు సంఘస్థులకే తెలుసండి, ఇంకెవరికి తెలియదండి. కానీ క్రైస్తవ్యాన్ని చాలామంది నాయకులు, పాస్టర్లు, పెద్దలు, మత నాయకులు ఎలా మార్చేశారండి? ఇది కూడా ఒక అన్యమతంలాగా మార్చేశారు. క్రిస్టియానిటీ అలాంటిది కాదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం గమనించవలసినటువంటి విషయం, దేవుడు అన్ని కాలములలో మానవులతో ఎలా వ్యవహరిస్తున్నాడండి? నిబంధనలతోటే వ్యవహరిస్తూ ఉన్నాడు. ఎవరితో అయితే దేవుడు నిబంధన చేసుకున్నాడో వారిని దేవుడు అన్నటువంటి మాట ఏమిటంటే అండి, నేను మీకు దేవుడినై యుందును, మీరు నా ప్రజలయ్యుందురు, జనులయ్యుందురు, నా స్వకీయ సంపాద్యమయ్యుందురు, నా స్వాస్యమయ్యుందురు అని దేవుడు తెలియజేసి ఉన్నాడు. తర్వాత మనం ఆలోచన చేస్తే అసలు దేవుడు ఎవరెవరితో చేసుకున్నాడు? దేవుడు ఆదాముతో చేసుకున్నాడు. ఆదాము దేవుని యొక్క కుమారుడు. అదేవిధంగా నోవాహుతో చేసుకున్నాడు. నోవాహు కుటుంబం దేవుని యొక్క కుటుంబం. అబ్రహాంతో చేసుకున్నాడు, ఇస్సాకుతో చేసుకున్నాడు, యాకోబుతో చేసుకున్నాడు. వారు దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క జనాంగం. తర్వాత మనం చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలుతో చేసుకున్నాడు. ఇశ్రాయేలుతో దేవుడు నిబంధన చేసుకుని దేవుడు ఏమన్నాడంటే అండి, ఇదిగో నేను మీతో నిబంధన చేసుకుంటున్నాను, మీరు నా ప్రజలు, మీరు నా జనాంగం, మీరు నా స్వాస్యం, నేను మీకు దేవుడిని ఉందును, మీరు నా ప్రజలై ఉంటారు. అదేవిధంగా దేవుడు ఈరోజు కూడా క్రైస్తవులైనటువంటి మనతో దేవుడు నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. ఎలాగైతే దేవుడు గతంలో ఎవరెవరితో అయితే నిబంధన చేసుకున్నాడో ఆ నిబంధన చేసుకున్నటువంటి వారిని అందరినీ కూడా దేవుడు ఏమన్నాడంటే అండి, మీరు నా యొక్క ప్రజలు అన్నాడు, మీరు నా యొక్క జనాంగం అన్నాడు, మీరు నా యొక్క బిడ్డలు అన్నాడు. అలాగే ఈరోజు కూడా
దేవుడు క్రొత్త నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. ఎవరితో అయితే కొత్త నిబంధన చేసుకుంటూ ఉన్నాడో వారిని దేవుడు ఏమంటూ ఉన్నాడంటే అండి, మీరు నా ప్రజలు, నేను మీకు దేవుడినై ఉందును, మీరు నా యొక్క ప్రజలై ఉందురు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలుతో మాట్లాడుతూ దేవుడు చెప్పిన మాట ఏమిటంటేనండి, మీరు నా ప్రజలని చెప్పి ఉన్నాడు. ఆ వచనాలు కొన్ని చూద్దాం, చూసిన తర్వాత మనము ముందుకెళ్దామండి. నిర్గమాకాండం 19వ అధ్యాయం చూద్దాం. చూడండి, దేవుడు ఇశ్రాయేలుతో నిబంధన చేసుకుంటూ వారితో చెప్పినటువంటి మాట. 19వ అధ్యాయం 5వ వచనం, దేవుడు ఇశ్రాయేలుతో నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. అక్కడ చెప్పినటువంటి మాట, నేను మీతో నిబంధన చేసుకుంటూ ఉన్నాను, మీరు నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఇశ్రాయేలుతో దేవుడు చెప్పిన మరో మాట చూద్దాం. చూడండి, లేవీకాండం 26వ అధ్యాయము 12వ వచనంలో, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడినై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. చాలండి. ఇలాగూ అనేక చోట్ల అనేక వచనాల్లో దేవుడు తన యొక్క ప్రజలతో చెప్పినటువంటి మాట, దేవుడు ఇశ్రాయేలుతో చెప్పినటువంటి మాట, నేను మీకు దేవుడినై ఉందును, మీరు నా యొక్క ప్రజలై ఉందురు. దేవుడు అబ్రహాం సంతానమైనటువంటి ఇశ్రాయేలుతో చెప్పిన మాట ఏమిటంటే అండి, నేను మీకు ఏమై ఉందును, దేవుడినై ఉందును, మీరు నాకు ఏమై ఉందురు, జనులై ఉందురు, ప్రజలై ఉందురు. అలాగే దేవుడు మనతో కూడా చెప్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 37వ అధ్యాయం 34వ వచనం, నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు జనులగుదురు. అంటే 31వ వచనంలో చూసినట్లయితే, ఇదిగో నేను కొత్త నిబంధన చే దినములు వచ్చుచున్నవి, నేను కొత్త నిబంధన చేస్తాను, ఎవరితో అయితే కొత్త నిబంధన చేస్తానో వారితో దేవుడు చెప్పేటువంటి మాట, నేను వారికి దేవుడినై ఉందును, వారు నా యొక్క ప్రజలగుదురు. ఈరోజు ఈ పాఠం ద్వారా మనం నేర్చుకునేటువంటి పాయింట్ ఏమిటంటే అండి, దేవుడు తన ప్రజల్ని ఏం చేస్తాడండి, కాపాడతాడు. ఎవరితో అయితే నిబంధన చేసుకున్నాడో వారితో చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను మీకు దేవుడినై ఉందును, మీరు నా యొక్క ప్రజలై ఉందురు. అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. నేను దేవునితో నిబంధన చేసుకున్నాను, నేను బాప్తిసం పొందినప్పుడు దేవునితో నిబంధన చేసుకున్నాను, మేము మా కుటుంబం మేము దేవుని బిడ్డలం, దేవుని యొక్క ప్రజలం. ఈరోజు నేర్చుకోబోయేటువంటి పాఠంలో ముఖ్యమైనటువంటి పాయింట్ ఏమిటంటే అండి, దేవుడు తన ప్రజలను ఏం చేస్తాడండి, కాపాడును. ఎవరండి తన ప్రజలు? ఎవరితో అయితే నిబంధన చేసుకున్నాడు దేవుడు, వారే దేవుని యొక్క ప్రజలై ఉన్నారు. కాబట్టి మనం కూడా ఏమి ఫీల్ అవ్వాలంటే, నేను దేవునితో నిబంధన చేసుకున్నాను, నేను ఎవరినండి, దేవుని యొక్క ప్రజలము, నేను నా కుటుంబము, మేము దేవునితో కొత్త నిబంధన చేసుకున్నాం కాబట్టి మేము ఎవరు, దేవుని ప్రజలం, దేవుని యొక్క బిడ్డలం, దేవుని యొక్క జనులం, దేవుని యొక్క జనాంగం. మనం ఈరోజు నేర్చుకోబోయేటువంటి అంశం, దేవుడు తన ప్రజలను ఏం చేస్తారండి, కాపాడును. అలాగే గతంలో దేవుడు తన ప్రజలను కాపాడాడు, ఈరోజు కూడా దేవుడు నన్ను కాపాడుతాడు. ఎందుకు కాపాడుతాడండి? దేవుడు తన ప్రజల్ని ఏం చేస్తాడండి, కాపాడుతాడు. ఇప్పుడు నేను దేవుని ప్రజలం మేము, కాబట్టి దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. దేవుడు తన ప్రజల్ని ఎలా కాపాడాడో అనేకమైనటువంటి సందర్భాలు మనం చూడొచ్చు. అయితే ఓ సందర్భం చూద్దామండి. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల్ని ఎలాగో కాపాడాడో చూద్దామండి. ఇశ్రాయేలీయులను కూడా దేవుడు అరణ్యంలో ఎలాగో కాపాడాడు, ఐగుప్తు దేశంలోంచి బయలుదేరి మొదలుకొని కానాను దేశం ప్రవేశించేంత వరకు దేవుడు తన యొక్క ప్రజలను ఎలాగో కాపాడాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి బయటికి వచ్చినటువంటి
తక్షణమే వారిని ఎలా కాపాడాడంటే అండి, వారికి పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. అంటే ఇది మనకు అర్థం కావాలంటే ఎడారి జీవితం అర్థం కావాలండి. పగలేమో చాలా వేడిగా ఉంటుంది, రాత్రేమో చాలా చల్లగా ఉంటుందండి. అందుకని దేవుడు ఏం చేశాడన్నమాట అండి, తన జనులైనటువంటి ఇశ్రాయేలీయుల్ని ఎలా కాపాడాడు అంటే, పగలేమిటండి మేఘస్తంభం, రాత్రి ఏమిటండి ఆ చలి తగలకుండా అగ్నిస్తంభం. దేవుడు అలాగూ తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయుల్ని కాపాడాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఇంకెలా కాపాడాడు అంటే, బయలుదేరి వచ్చిన తర్వాత సముద్రం అడ్డం వచ్చింది. ఏమో ఈ సముద్రాన్ని ఎలా దాటాలో వాళ్ళకి తెలియదు, మోషేకు కూడా తెలియదు. మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రజల్లో ఆందోళన, ప్రజల్లో భయం, సముద్రం అడ్డం వచ్చింది, ఎలాగో ఎలాగో ఎలాగో. అప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ఒకటేనండి, రేపు ఒక అద్భుత కార్యాన్ని మీరు చూస్తారు. ఏమిటంటే సముద్రాన్ని దేవుడు ఏం చేశాడండి, 2 పాయలుగా చేసి ఉన్నాడు. అదండి దేవుడు తన ప్రజలను కాపాడినటువంటి విధానం. ఇంకెలాగో దేవుడు తన జనులైనటువంటి ఇశ్రాయేలీయులను కాపాడాడు అంటే, వెనుక ఫరో సైన్యం వచ్చేస్తూ ఉంది, రథాలు వచ్చేస్తూ ఉన్నాయి, తరుముకుంటూ వచ్చేస్తూ ఉన్నారు. అదొక భయం ఇశ్రాయేలీయుల్లో. దేవుడు వారిని ఎలాగో కాపాడాడంటేనండి, ఆ ఫరో సైన్యం సముద్రంలో మునిగిపోయింది. ఫరో యొక్క రథాలు ఆ యొక్క ఎర్ర సముద్రంలో మునిగిపోయినాయండి. అలాగూ దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఏం చేశాడండి, కాపాడాడు. ఇంకా ఎలాగో తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని కాపాడాడో మనం చూస్తే, ఎడారిలో నీళ్లు ఉండవండి. ఎడారిలో ఏముండవండి, నీళ్లుండవు. ఎడారిలో నుయ్యులుండవు, నదులుండవు, కాలువలుండవు, చెరువులుండవు. అదండి ఎడారిలో నీళ్లు లేకపోయేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులలో దేవుడు ఏమిచ్చాడండి వారికండి, నీళ్ళు ఇచ్చాడు. బండలో నుండి దేవుడు నీళ్ళు ఇచ్చాడు. అంటే దేవుడు తన ప్రజల్ని ఎలా కాపాడాడో చూడండి. నీళ్లు లేకపోతే దేవుడు ఏమిచ్చాడండి, నీళ్ళు ఇచ్చాడు, మంచి నీళ్ళు ఇచ్చాడు త్రాగడానికి. ఇంకా మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలీయులు ఒకసారి కంప్లైంట్ చేశారు, ఏమిటండి నీళ్లు చేదుగా ఉన్నాయి, నీళ్లు టేస్ట్గా లేవు. అదో పరిస్థితి. నీళ్లు దొరికితే అదో సంతోషం, నీళ్లు దొరకకపోతే అదో బాధ, దొరికిన తర్వాత అవి టేస్ట్గా లేకపోతే మరో కంప్లైంట్, ఏమిటండి నీళ్లు చేదుగా ఉన్నాయి. అప్పుడు దేవుడు ఏం చేశాడండి, ఆ మారా నీళ్లను ఎలా మార్చాడండి, మంచినీళ్ళుగా మార్చాడు, మధురముగా మార్చాడు. దేవుడు తన ప్రజలైనటువంటి తన జనులైనటువంటి ఇశ్రాయేలీయుల్ని ఎలాగో కాపాడాడో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం చూసినట్లయితే ఎడారిలో పంటలు పండవు, ఎడారిలో ఆహారం దొరకదు. దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఆహారం పెట్టి కాపాడాడు. అద్భుత రీతిగా ఆహారాన్ని పెట్టి వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను దేవుడు కాపాడాడు. ఇశ్రాయేలు దేవుని యొక్క ప్రజలు. ఇశ్రాయేలు ఎలా భయపడిపోతారంటే, నేను, నా కుటుంబం, నా బిడ్డలు ఆహారం లేక ఈ ఎడారిలో చచ్చిపోతామేమో, తిండి లేక ఈ ఎడారిలో చచ్చిపోతామేమో. దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఎలా కాపాడాడండి, వారికి మన్నాను కురిపించి ఏం చేశాడండి, వారిని కాపాడాడు. మన్నా
సమృద్ధిగా వారు ఆహారం తిన్నారండి. ఎలాగండి? ఎక్కువ కూర్చున్న వారికి ఎక్కువ కాలేదు, తక్కువ కూర్చున్నటువంటి వారికి తక్కువ కాలేదు. అంటే మన్నాను ఎలా తినాలండి? మన్నా తీసుకెళ్ళి దంచుకొని విసురుకొని చపాతీల్లాగా లేకపోతే అప్పములాగా చపాతీల్లాగా చేసుకుని కాల్చుకుని ఏం చేయాలండి? తినాలండి. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలీలు రోజు మాకు ఈ మన్నాయేనా, మేము తినలేకపోతున్నాం, రోజు మాకు ఈ వెజిటబుల్ ఆహారమేనా, వెజిటబుల్ ఆహారమేనా మాకు ఎన్ని కావాలన్నారండి. మాకేం కావాలి? మాంసం కావాలి మాకు. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకి ఏమిచ్చాడండి? మాంసం ఇచ్చాడు. ఏమిటండి? పూరేడు పక్షుల్ని ఇచ్చాడండి దేవుడు పక్షులకు ఆజ్ఞాపించాడు, ఇశ్రాయేలీలకి ఇలా ఆహారం అవ్వండి. పక్షులు వచ్చి ఇశ్రాయేలీలకి, దేవుని జనులైనటువంటి ఇశ్రాయేలీలకి ఏమైపోయినాయండి? ఆహారం అయిపోయినాయి. అంటే దేవుడు మన్నా పెట్టి మాత్రమే కాదండి కాపాడింది, ఏది కూడా పెట్టాడు? మాంసం కూడా పెట్టాడు. వాళ్ళు సరుకుంటున్నారని రోజు వెజిటబుల్లే మాకు వాళ్ళు సరుకుంటున్నారని ఏది కూడా పెట్టాడండి? ఏమండి? మాంసం కూడా పెట్టాడు. దేవుడు తన ప్రజలకి ఏం పెట్టి కూడా పోషించాడు? మాంసం పెట్టి కూడా పోషించాడు. దేవుడు తన ప్రజలకు ఏది కావలిస్తే అది పెట్టాడండి. నీళ్ళు ఇచ్చాడు, నీళ్లు టేస్ట్గా లేవంటే రుచిగా ఉండేటువంటి నీళ్ళు ఇచ్చాడు. మన్నా ఇచ్చాడు, ఎప్పుడు మన్నాయేరా అని ఏడిస్తే దేవుడు ఏమిచ్చాడండి? మాంసం కూడా ఇచ్చాడండి. అంటే మనం ఇప్పుడు ఏం చూస్తున్నామంటే దేవుడు తన ప్రజలను ఎలాగో కాపాడాడు, ఎలాగో కాపాడాడో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం చూసినట్లయితే బండ నుండి నీళ్లు కూడా రప్పించాడండి. ఇశ్రాయేలీయులకి నీళ్లు లేవు, నీళ్లు లేకపోతే దేవుడు ఏది రప్పించాడండి? బండ నుండి దేవుడు ఏమి రప్పించాడండి? వాళ్ళకి నీళ్లు రప్పించాడు. అంటే ఇవన్నీ కూడా ఏమిటంటే దేవుడు అద్భుత రీతిగా ఆశ్చర్యకరంగా దేవుడు తన ప్రజలను కాపాడాడు. అదేవిధంగా ఇశ్రాయేలీయులు అరణ్యంలో వెళ్తూ ఉంటే, ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అమాలేకీయులు అనేటువంటి శత్రువులు ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి వచ్చారండి. దేవుడు శత్రువు నుంచి కూడా ఇశ్రాయేలీయులకి, తన జనులైనటువంటి ఇశ్రాయేలీయులకి, తన జనాంగమైనటువంటి ఇశ్రాయేలీయులకి దేవుడు ఏం చేశాడండి? విజయాన్ని ఇచ్చాడు. ఆయనే యుద్ధం చేశాడు, ఆయనే. అందుకనే యెహోవాను ఏమన్నారంటే అండి, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇశ్రాయేలు సైన్యానికి అధిపతి ఎవరండి? యెహోవా దేవుడు. అదేవిధంగా దేవుడు ఇంకా ఎలాగో దేవుడు వారిని కాపాడాడు అంటేనండి, దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడటం ద్వారా సీనాయి పర్వతము నుండి దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడాడు. అది కూడా కాపుదలే. మాట్లాడడం అనేటువంటిది కూడా ఒక కాపుదల. దేవుడు ఇశ్రాయేలీయులతోటి సీనాయి పర్వతం నుండి మాట్లాడాడు. అదేవిధంగా మనం ఇంతకితం చెప్పుకొని ఉన్నాం, దేవుడు గాలి విసిరి చేయగా పూరెడు పక్షులు వచ్చినాయండి. పూరెడు పక్షులు వచ్చి ఇశ్రాయేలులకు ఆహారమైనవి. మరొకసారి దేవుడు బండ నుండి నీళ్లు రప్పించాడు. ఒకసారే కాదండి, నీళ్లను రప్పించింది. నీళ్లను రప్పించింది ఒకసారే కాదు, దేవుడు అనేక మార్లు దేవుడు నీళ్లను రప్పించాడు. గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు మరొకసారి బండ నుండి నీళ్లను రప్పించాడు. అప్పుడు
మోషే చేసినటువంటి పొరపాటు ఏమిటంటే బండతో మాట్లాడమంటే ఏం చేశాడండి? బండను కొట్టాడు. మోషే పొరపాటు, చిన్ని పొరపాటు. కానీ ఏది పోగొట్టుకున్నాడండి? కానాను దేశం ప్రవేశాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడితే దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. ఏంటండి, నువ్వు కానాను దేశాన్ని చూస్తావు అన్నాడు. పాప కానాను దేశానికి వచ్చిన తర్వాత ఒక కొండ మీద తీసుకెళ్ళి, నెబో శిఖరం మీద తీసుకెళ్ళి నిలబెట్టి కానాను దేశాన్ని అంతటినీ చూపించారు. మాట ఎలా పోయినా నేను చూశానని ఎంత ఆనందపడిపోయి ఉంటాడోనండి. అదేదమ్మగా అరణ్యంలో సర్పాలు ఉంటాయి. ఆ సర్పాల నుంచి దేవుడు కాపాడాడు. క్రూర జంతువుల నుంచి దేవుడు కాపాడాడు. ఎర్ర సముద్రాన్ని మాత్రమే కాదండి, దేవుడు 2 పాయలు చేసింది. ఇశ్రాయేలు దాటింది. యోర్దాను నదిని కూడా దేవుడు 2 పాయలుగా చేశాడండి. ఆ యోర్దాను నదిని కూడా ఇశ్రాయేలీలు దాటారు. ఈలాగూ దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను, తన యొక్క నిబంధనాజనులైనటువంటి ఇశ్రాయేలీలను కాపాడాడు. అనేక విధాలుగా దేవుడు కాపాడాడు. ఆహారాన్నిచ్చి, నీళ్ళిచ్చి, వారితో మాట్లాడి, సర్పముల నుండి, క్రూర జంతువుల నుండి, విష జంతువుల నుండి దేవుడు కాపాడాడు. శత్రువుల నుండి దేవుడు కాపాడాడు. అందుకని దేవుడు ఎప్పుడు కూడా ఇశ్రాయేలుతో ఎప్పుడు చెప్తూ ఉంటాడు ఏమిటంటే, మీరు నా యొక్క ప్రజలు. దేవుడు ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులు నియమించాడు. తర్వాత ఎవరు నియమించాడండి? రాజులను నియమించాడు. న్యాయాధిపతులు నియమించినప్పుడు, రాజులు నియమించినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే అండి, నేను నిన్ను రాజుగా, న్యాయాధిపతిగా, ప్రవక్తగా నా జనుల మీద నిన్ను నియమిస్తున్నాను. వారు నా జనులు, నా జనుల మీద నిన్ను నియమిస్తున్నాను సుమా. జాగ్రత్తగా పరిపాలన చేయి అంటే దేవుడు కొంతమంది ఇశ్రాయేలు రాజుల గురించి మాట్లాడుతూ, యోధా రాజుల గురించి మాట్లాడుతూ ఓ మాట చెప్తాడండి. ఏమిటంటే అండి, నా జనులు, నా ప్రజలు పాపము చేయడానికి కారణమయ్యాడు ఇతను అంటాడు. అంటే ఏ చక్రవర్తినైనా, ఏ రాజునైనా దేవుడు చెప్పిన మాట ఏమిటంటే అండి, నా ప్రజల మీద నిన్ను నేను ఎలా నియమించాను? రాజుగా నియమిస్తున్నాను, న్యాయాధిపతిగా నియమిస్తున్నాను, ప్రవక్తగా నియమిస్తున్నాను. ఈ రోజుల్లో కూడానండి సంఘము దేవునిది. ఆ సంఘము దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క జనాంగం. ఆ సంఘం మీద, ఆ దేవుని ప్రజల మీద నాయకులుగా దేవుడు సంఘ పెద్దలు నియమిస్తున్నాడు. ఇప్పుడు సంఘ సభ్యులు ఉన్నారు. మీరందరూ కూడా ఎవరి ప్రజలు? మనం అందరం కూడా ఎవరి ప్రజలు? దేవుని ప్రజలు. దేవుని ప్రజల మీద నాయకులు సంఘ పెద్దలు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు తన ప్రజలను కాపాడుతాడు. దేవుడు తన ప్రజలను కాపాడాడు. ఈ రోజుల్లో కూడా దేవుని బిడ్డలైనటువంటి దేవుడు మనల్ని ఏం చేస్తారండి? కాపాడతాడు. ఈరోజు దేవుని ప్రజలు ఎవరు? ఈరోజు దేవుని యొక్క ప్రజలు ఎవరండి? ఎవరైతే దేవునితో క్రొత్త నిబంధన చేసుకుంటూ ఉన్నారో వారే దేవుని యొక్క ప్రజలై ఉన్నారు. ఎవరైతే క్రీస్తు సంఘ సభ్యులై ఉన్నారో వారే దేవుని యొక్క ప్రజలై ఉన్నారు. క్రీస్తు యొక్క సంఘ సభ్యులు మాత్రమే దేవునితో క్రొత్త నిబంధన చేసుకున్నటువంటి జనులై ఉన్నారు, ప్రజలై ఉన్నారు. అందుకనే చెప్తా ఉన్నాడు, ఇదిగో నేను క్రొత్త నిబంధన చేయ దినములు వచ్చుచున్నవి. నేను క్రొత్త నిబంధన చేస్తాను. నా ధర్మ విధులు హృదయములో, మనసులో ఉంచుతాను, రాస్తాను. ఇంకో దేవుడు చెప్పినట్టు ఇంకో మాట ఏమిటంటే అండి, నేను వారికి ఏమయ్యుందును? దేవుడనే యుందును, వారు నా ప్రజలై ఉందరు, జనులై ఉందరు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం నుంచి 12వ వచనం వరకు ఇర్మియా గ్రంథంలో చెప్పబడినటువంటి మాటనే మరలా ఇక్కడ క్రైస్తవులకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలోదేమో, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31 నుంచి 34 వరకు అన్నదేమో ప్రవచనం. ఇదేమో
ఇక్కడ నెరవేరిన తర్వాత క్రైస్తవులకి చెప్తా ఉన్నాడు. ఏమిటంటేనండి, ఇదిగో నేను కొత్త నిబంధన చేస్తానని దేవుడు చెప్పాడు కదా, పాత నిబంధనలో చెప్పి ఉన్నాడు కదా, ఎవరితో అయితే కొత్త నిబంధన చేస్తానో నేను వారికి దేవుడిని ఉందును, వారు నా ప్రజలై ఉంటారని చెప్పి ఉన్నాడు. అది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 8వ అధ్యాయం 10వ వచనం చూడండి. నేను వారికి దేవుడని ఉందును, వారు నాకు ప్రజలై ఉందును. అంటే కొత్త నిబంధన చేస్తానన్నానికి సంబంధించి ఇంకా కొన్ని విషయాలు చెప్పాడు. ఈ పాఠంలో మనం గమనించేటువంటి విషయం ఏంటంటే, దేవుడు క్రొత్త నిబంధన ఈరోజు చేసుకుని ఉన్నాడు, వారే దేవుని యొక్క ప్రజలు. ఇప్పుడు మనము బాప్తిసం పొందామంటే, క్రీస్తు సంఘ సభ్యులం అయ్యాము అంటే, మనం దేవునితో ఏ నిబంధన చేసుకున్నామండి? క్రొత్త నిబంధన చేసుకున్నాం. క్రొత్త నిబంధన చేసుకున్నావు అంటే నువ్వేమయ్యావు, లేదా మనం ఏమయ్యాం? దేవుని యొక్క ప్రజలమయ్యాం. ఆయన ఏమయ్యారు? మనకి దేవుడయ్యాడు. ఆయన ఆ సంబంధం ఏర్పడింది. గతములో దేవుడు తన ప్రజలను ఎలాగైతే కాపాడాడో అలాగే ఈరోజు కూడా దేవుడు తన ప్రజలైనటువంటి మనలను దేవుడు ఏం చేస్తాడండి? కాపాడుతాడు. విడవడు, ఎడబాయుడు, విడిచిపెట్టడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు దేవుణ్ణి మీద ఎన్ని రకాలుగా శనిగినా, దేవుణ్ణి వ్యతిరేకించినా, దేవుణ్ణి బాధ పెట్టినా, ఎదిరించిన నాయకులైనటువంటి మోషే అహరోనుల్ని ఎదిరించిన, శనిగిన, దూషించిన దేవుడు ఓర్చుకున్నాడు, సహించాడు, దీర్ఘశాంతం చూపాడు. ఎందుకు చూపించాడండి? ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడండి, మీ అబ్బాయి పట్ల మీరేం చేస్తున్నారండి? ఓర్చుకుంటున్నారు, సహిస్తున్నారు. ఇప్పుడు చదివినా చదవకపోయినా ఏం చేస్తున్నారండి? ఓర్చుకుంటున్నారు, సహిస్తున్నారు, దీర్ఘశాంతం వహిస్తున్నారు. ఎందుకండి? మీ పిల్లలు కాబట్టి. అలాగే దేవుడు కూడా ఇశ్రాయేలీలు ఎన్ని రకాలుగా దేవుడిని బాధ పెట్టినా దేవుడు ఏం చేశాడండి? మీరు నా జనులు కాబట్టి నేనేం చేస్తున్నాను? ఓర్చుకుంటున్నాను, సహిస్తున్నాను, దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నాను. వాస్తవానికి ఇశ్రాయేలీయులు చేసినటువంటి పనులను బట్టి దేవుడు వారికి ఏది ఇవ్వకూడదు? కానాన్ దేశాన్ని ఇవ్వకూడదండి. కానీ దేవుడు ఇచ్చాడు. ఎందువల్ల? దేవుడు దీర్ఘశాంతమంతుడు, ఓర్పు, సహనము, కనికరము, జాలి, దయ కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. తన ప్రజల మీద అలాగూ దేవుడు ఏం చేస్తాడండి? ఓర్పు, సహనము, జాలి, దయ, కనికరం చూపెడతాడు. అలాగే ఈ రోజు కూడా దేవుడు తన బిడ్డలైనటువంటి మానవులను దేవుడు ఏం చేస్తాడండి? కాపాడుతాడు. ఇశ్రాయేలు ఎలాగైతే పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, నీళ్ళిచ్చి, ఆహారాన్నిచ్చి, మాంసాహారాన్నిచ్చి, బండలో నుండి నీళ్లను రప్పించి, శత్రువుల నుంచి కాపాడి, వారితో మాట్లాడి, సర్పముల నుండి, విష జంతువుల నుండి, క్రూర జంతువుల నుండి ఎలాగైతే తన ప్రజలను దేవుడు కాపాడాడో అలాగే ఈరోజు కూడా దేవుని బిడ్డలైనటువంటి మనలను దేవుడు ఏం చేస్తాడండి? కాపాడతాడు. ఆ విశ్వాసం ఉంచుదాం. ఎందువలన? దేవుడు నా తండ్రి, నేను దేవుని యొక్క ప్రజలు. ఆ విశ్వాసం నుంచి బ్రతుకుదాం. కరోనా సమయంలో మనం పొందేటువంటి ఆదరణ ఏమిటంటే అండి, దేవుడు మనల్ని కాపాడుతాడు, దేవుడు మనల్ని ఆదరిస్తాడు, దేవుడు మనల్ని పోషిస్తాడు. ఏ లోటు లేకుండా, ఏ కరువు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా దేవుడు కాపాడుతాడు. ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఏదొచ్చినా సరే దేవుడు కాపాడుతాడు, వాటి నుంచి తప్పిస్తాడు. అదేవిధంగా విచారకరమైన విషయం ఏంటంటే కొంతమంది మరణించారండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు విధవరాల్ని విడిచిపెట్టడు, విధవరాలకి న్యాయం చేస్తాడు, విధవరాల్ని పోషిస్తాడు. అదేవిధంగా తండ్రి లేని, తల్లి లేనటువంటి బిడ్డలను దేవుడు ఏం చేస్తాడండి? కాపాడుతాడు. నీతిమంతుని బిడ్డలు భిక్షమెత్తరు, నీతిమంతుని బిడ్డలు అడుక్కోరు. నీతిమంతుని బిడ్డల్ని దేవుడు ఏం చేస్తారండి? కాపాడుతారు. వారు ఏమెత్తరండి? వారు భిక్షమెత్తరు.
భిక్షమెత్తుకుని బతకరు. దేవుడు అలాగూ కాపాడతాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ విశ్వాసం ఉంచుదాం. దేవుడు తన ప్రజలను కాపాడుతాడనేటువంటి విశ్వాసాన్ని ఉంచుదాం. ఇంతవరకు దేవుడు తన ప్రజలను గతంలో ఎలాగో కాపాడాడో ఒక పీరియడ్ మనం చూసి ఉన్నాం. అలాగే ఈరోజు కూడా దేవుని బిడ్డలైనటువంటి మనలను దేవుడు ఏం చేస్తాడండి? కాపాడుతాడు. ఆ విశ్వాసంతో, ఆ నమ్మకంతో, ఆ నిరీక్షణతో, ఆ ధైర్యంతో. అంటే పాత నిబంధనలో గతంలో చెప్పబడినటువంటి, పూర్వమందు రాయబడినటువంటి, పూర్వమందు జరిగినటువంటి సంఘటనలు బట్టి, మనకి సాదృశ్యమై ఉన్నటువంటి, మనకు దృష్టాంతమై ఉన్నటువంటి ఆ సంఘటనలు బట్టి మనందరం కూడా ధైర్యంగా మనందరం కూడా బ్రతుకుదాం. అందరికీ వందనాలండి. యేసుని ప్రేమను ఏ మారకను ఎప్పుడు తలచవే యో మనసా, వాసిగనాతని వరనామాంబును వదలక పొగడవే యో మనసా. పాపుల కొరకై ప్రాణము పెట్టిన ప్రభునిల తలచవే యో మనసా. శాపమునంతయు చక్కగనొచ్చిన శాంతుని పొగడవే యో మనసా. కష్టములలో మన కాండగను నిన కార్తను తలచవే యో మనసా. నాష్టములన్నీయు నానచినయా గురు శ్రేష్ఠుని పొగడవే యో మనసా. మరణ తరిని మన శరణుగనుండెడి మాన్యుని దలచవే యో మనసా. కరుణను మనక నీటిని తోడచిన కార్తను పొగడవే యో మనసా. ప్రార్థనలు విని ఫలములను సగిన ప్రభునిల తలచవే యో మనసా. వార్ధన గోరుచు శ్రద్ధతో దిన వాద్యుని పొగడవే యో మనసా. వాంఛన లేక వరములను సగిన వరదుని దలచవే యో మనసా. కొంచెము కాని కూర్మితో దేవుని కుమారుని పొగడవే యో మనసా. యేసుని ప్రేమను ఏ మారకను ఎప్పుడు తలచవే యో మనసా. వాసిగనాతని వరనామాంబును వదలక పొగడవే యో మనసా.